మీ విధిని కూడా మార్చగలదు. అవమానం మీ జీవితాన్ని ఆపేస్తుందా, లేదా అదే మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందా? వెల్కమ్ టు సీకో ఆఫీషియల్ షో. భక్తి కథలు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ఉత్తానపాదుడు. ఆయనకు 2 భార్యలు. కాని ఆ రాజుగారికి చిన్న భార్య సురుచి అంటేనే ఎక్కువ ప్రేమ. ఆవిడ మాటే ఆ రాజ్యంలో వేదం. ఇక పెద్ద భార్య సునీతి మాత్రం పేరుకే రాణి. కాని రాజుగారి ప్రేమకు మాత్రం దూరం. అయితే ఇక్కడ అసలు కథ ఆ పెద్ద భార్య కొడుకుది. ఆ పసివాడి పేరు ధ్రువుడు. వయసు 5 ఏళ్లే. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో తండ్రి ప్రేమ కోసం పరితపించిపోయేవాడు ఆ చిన్నారి. ఒకరోజు రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉండగా ధ్రువుడు పరుగు పరుగున వెళ్లి నాన్న ఒడ్లో కూర్చోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన సవతి తల్లి సురుచికి కోపం నశాలానికి అంటింది. అందరూ చూస్తుండగానే ఆ పసివాడ్ని చేతితో ఈడ్చి కిందకు తోసేసింది. పైగా ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు లేదు. నా కడుపుల పుట్టి ఉంటేనే నీకు ఆ అదృష్టం దక్కేది, పో అని ఛీ కొట్టింది. పువ్వులాంటి ఆ పసివాడి మనసు ఆ మాటలకు ముక్కలైపోయింది. ఏడుస్తూ తన సొంత తల్లి దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. కొడుకు కన్నీళ్లు చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కాని ఆమె నిస్సహాయురాలు. కన్నీళ్లు తుడుస్తూ, నాయనా, మన రాతను మార్చగలిగే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంది. ఆ నారాయణుణ్ణి నమ్ముకో అని చెప్పింది. అంతే, ఆ తల్లి మాట ఆ పసివాడిలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపింది. 5 ఏళ్ల వయసులో కనీసం భయం కూడా తెలియని ఆ పసివాడు దట్టమైన అడవి బాట పట్టాడు. క్రూర మృగాలు ఉన్నా, ఎండవానలు ఇబ్బంది పెట్టినా కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అంటూ ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆ చిన్నారి పట్టుదలకు ముల్లోకాలు కదిరిపోయాయి. చివరికి ఆ శ్రీమన్నారాయణుడే దిగిరాక తప్పలేదు. సాక్షాత్తు ఆ దేవుడే ప్రత్యక్షమై, ధ్రువా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ధ్రువుడు, నాకు రాజ్యాలు వద్దు, డబ్బు వద్దు స్వామి. నన్ను ఎవరూ అవమానించలేని, ఎవరూ తాకలేనంత ఎత్తైన స్థానం కావాలి అని కోరుకున్నాడు. దానికి ఆ భగవంతుడు, తదాస్తు, ఈ విశ్వం ఉన్నంతకాలం ఆకాశంలో కదిలిపోని ఒక నక్షత్రంగా నువ్వు వెలిగిపోతావు అని వరమిచ్చాడు. అందుకే ఈరోజుకి మనం ఆకాశం వైపు చూస్తే ఉత్తరం దిక్కున ప్రకాశవంతంగా మెరుస్తూ ఒక నక్షత్రం కనిపిస్తుంది. అదే ధ్రువ నక్షత్రం. దీన్ని బట్టి మనకు అర్థం